హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన మాసం అని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత మరే మాసానికి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనతో పాటు మోక్ష సాధనకు విశిష్టమైనదని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే ఈ మాసమంతా కూడా ఇంటి ముందు దీపారాధన చేస్తుంటారు. అలాగే ఈ మాసమంతా మాంసాహారం మానేసి ఒక పూట మాత్రమే తినేవాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలైతే వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసంలో దీపారాధన రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందుట్లో మనకు నారికేల దీపం అయితే ఒకటి. కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులైతే చెప్తుంటారు. మరి నారికేల దీపాన్ని ఎప్పుడు ఎలా వెలిగించాలి తెలుసుకుందాం. ఈ నారికేల దీపాన్ని ప్రదోష కాలంలో అంటే సాయంకాలం వేళ వెలిగించాలి. అది కూడా మన ఇంట్లోని పూజ గదిలో వెలిగించాలి. ఇలా కార్తీక సోమవారం నాడు చేస్తే చాలా మంచిదని పండితులైతే చెప్తున్నారు. సో ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో చూసేద్దాం. పూజా మందిరాన్ని అయితే ముందుగా మనం అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలైతే పెట్టాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంతో ఉంగరపు వేలు ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. సో మనకి ఎంతైనా పర్లేదు, 1/2 కిలో అయినా 1 kg అయినా. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలకు పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి 3 రెడీ చేసుకోవాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, ఈశాన్యం వైపు 3వ వత్తి అయితే వెలిగించాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం అయితే పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలైతే అలంకరించాలి. అక్షింతలు వేయాలి. దీపానికి హారతి అయితే ఇవ్వాలి. సో ఇదంతా మనకు నారికేల దీపం యొక్క ప్రాసెస్ అండి. అంతేకాకుండా దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షతలను ఎవరు తొక్కని చోట చెట్టు యొక్క మొదట్లో వేయాలని చెబుతూ ఉంటారు. అంటే మన దగ్గర ఎక్కడైనా చెట్టు ఉన్నా కూడా ఆ చెట్టు మొదట్లో మనము వేసేసినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఇది నారికేల దీపం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత. సో మన మనసులోని కోరికలు ఏది ఉన్నా కూడా అత్యంత శక్తివంతమైన నారికేల దీపం ఒక్కసారైనా వెలిగించండి. సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మన కోరికలు ఉన్నా నెరవేరుతాయి. అండ్ మనకి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాం. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.